మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఆశ్లేష నక్షత్రం గురించి. ఆశ్లేష నక్షత్రంకి అధిపతి యాక్చువల్గాను గ్రహం అంటే మనకి బుధ గ్రహం అన్నమాట. కానీ ఎక్కడ ఉన్నారు, మనకి కర్కాటకంలో ఉన్నారు కనుక అన్ని 4 పాదాలు కర్కాటకంలో ఉన్నాయి. ఈ రాశికి అధిపతి ఏమో చంద్రుడు అయ్యాడనమాట. అలాగే రాక్షస గణం ఇచ్చారు. అలాగే అధిదేవత ఎవరు, మనకి నాగం అయ్యారు, సర్పం అయిందనమాట. అలాగే మనం చూసామంటే అనిమల్ చూసామంటే క్యాట్ చెప్పుకుంటాము, అలాగే పాము కూడా చెప్పుకుంటాం అన్నమాట. వీళ్ళ గుణగణాలు చూస్తే రజస్ అండ్ సాత్వికం రెండూ ఉంటాయి. వీళ్ళు చాలా ఇంట్యూషన్ ఉన్న వాళ్ళు, చూడడానికి చాలా బాగుంటారు. కానీ వీళ్ళకి ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఒకసారి సపోజ్ ఒకళ్ళని ఏదైనా అడగాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి వాళ్ళు చేసే ఒక రకాలన్నమాట. అలాగే మనం డైరెక్షన్ చూసామంటే సౌత్ డైరెక్షన్ చెప్పాము. చాలా బిజినెస్ ఓరియంటెడ్ అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్ పీపుల్ అన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళకి చాలా వేగం ఉంటుంది, మైండ్ కూడా చాలా వేగం ఉంటుంది. పైకి చాలా శాంతవంతంగా కనిపిస్తారు, తీయగా మాట్లాడినా కూడా లోపల అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది, అంటే స్టబర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం చూసామంటే ఆశ్లేష ఏ పాదంలో పుట్టినా కూడా శాంతి చేయించుకోవడం అనేది మంచిది. ఇది శాంతి నక్షత్రమే అన్నమాట. అంటే ఏం చేయాలి అనేది ముఖ్యం. మనం రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగే నక్షత్ర శాంతి చేయించడం పుట్టగానే. అలాగే ఏంటంటే ఆశ్లేషకి ఏంటంటే అత్తగారికి గండం, అలాగే మూలకేమో మావగారి గండం, అలా జ్యేష్ఠకు కూడా గండాలు ఉన్నాయని చెప్తూ ఉంటాము. కానీ ఏంటంటే ఇది అందరికీ వర్తించదు. అంటే ఆ 4 పాదాల్లో ఆడవాళ్ళు పుట్టినా మగవాళ్ళు పుట్టినా కూడాను కొంచెం శాంతి చేయించుకోవడం అనేది మంచిది. ఎస్పెషల్లీ రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అలాగే వీళ్ళకి చాలా ఇంట్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ గిఫ్ట్స్, అంటే కమ్యూనికేషన్ గిఫ్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా తీయగా మాట్లాడతారు అని. చూడ్డానికి కూడా చాలా బాగుంటారు వీళ్ళు. ఆశ్లేష నక్షత్రం అంటే ఏంటంటే బుధుడు అధిపతి అయ్యాడు, చాలా బాగుంటారు. కానీ ఏంటంటే శాంతి చేయించుకోవడం అనేది మంచిది పుట్టిన వెంటనే. ఇప్పుడు ఏ అక్షరాలతో వీళ్ళ పేరు మొదలైతే బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అనేది చూద్దాము. ది, డు, దే, డ. అలాగే మనం గుణాలకు వచ్చాము అంటే, అలాగే మనం వీళ్ళ గుణగణాలంటే రజస్ చెప్పుకుంటాం, అలాగే సత్వం కూడా చెప్పుకోవాలన్నమాట. అలాగే డైరెక్షన్ మనం చెప్పామంటే సౌత్ డైరెక్షన్, ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను. మనం దీనికి అనిమల్ చెప్పుకోవాలంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, పిల్లి చెప్పుకుంటాం, క్యాట్, మేల్ క్యాట్ని చెప్పాలి. వీళ్ళు కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు, అందుకనే నక్షత్ర శాంతి అనేది చేయించుకోమని చెప్తున్నాం అన్నమాట. అలాగే మనం చూసామంటే అధిదేవత మనం చెప్పాం కదా సర్పం అని, సర్ప నక్షత్రం, అందుకని శాంతి కూడా ఎక్కువ చేయమంటున్నాము. సర్పం కాయిల్డ్ సర్పెంట్ అంటే ఏంటంటే పడుకున్న పావుని మనం చెప్తాం. వీళ్ళు కామ్గా ఉన్నా కూడా వీళ్ళకి చాలా కోపం అనేది ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా వీళ్ళతో మసులుకోవాలి అన్నమాట.